అందరికీ సంధ్యావందనం అండి. నేను మీ పల్లెటూరు సీనును. ఈరోజు అంశం ఏమిటంటే మంచు దుప్పటిలో రెండు తెలుగు రాష్ట్రాలు. చలితో రెండు తెలుగు రాష్ట్రాలు గజగజలాడుతోంది. మామూలుగా ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నామండి, లానినా ప్రభావం వల్ల ఈ ఏడు మంచు దుప్పటిలో తడిసి ముద్దయ్యేటటువంటి రోజులు సమీపిస్తాయి అనుకున్నాము. అదేవిధంగా ఈ రోజు నుంచి కూడా మంచు దుప్పటిలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా తడిసి ముద్దవుతున్నాయండి. ఉదయము సూర్యుడు 10 అవుతున్నా కూడా కనపడనటువంటి దుస్థితి దాపురించింది. లానినా పరిస్థితి ఎలా ఉంటుందో ఈ సంవత్సరం మనకు కనపడుతోంది. భారతదేశ భూభాగం అంతా సమృద్ధిగా వర్షాలు కురవడం మూలాన హిమాలయాల నుంచి విపరీతమైనటువంటి పొడిగాలులు, చలిగాలులు ఆంధ్ర రాష్ట్రాల వైపు, భారతదేశ భూభాగం వైపు చల్లని గాలులతో భారతదేశం అంతా గజగజ వణికిపోతోంది. కాబట్టి 20వ తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరొక అల్పపీడనం ఏర్పడే వరకు రెండు తెలుగు రాష్ట్రాలు గజగజ వణికిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని పల్లెటూరు సీను గారు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈరోజు నేను ద్విచక్ర వాహనంలో వెళ్తూ ఉండగా నడి మధ్యలోనే ఈ చలి నుంచి తప్పించుకోవడానికి శత విధాలుగా ప్రయత్నం చేశానండి. దీనిని బట్టి చలి యొక్క వాతావరణం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. కనీసము బయటికి రాలేనటువంటి దుస్థితి అండి. కాబట్టి లానినా కాలంలో చలి అనేటటువంటిది విపరీతంగా ఉంటుందనేటటువంటి విషయాన్ని పల్లెటూరు సీను గారు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారండి. ధన్యవాదములండి.